హలో అండి. ఎవరు చెప్పారండి అసలు మనలాంటి డయాబెటిస్ పేషెంట్స్ కడుపు నిండా తినకూడదని? మనం వైట్ రైస్ తింటే భయపడాలి. మరి మిల్లెట్స్ తింటే అసలు భయపడే అవసరమే లేదు. డయాబెటిస్‌ని రివర్స్ చేసే మిల్లెట్స్‌తో ఈరోజు మన ఛానల్‌లో ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా సింపుల్‌గా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అడుగు మందంగా ఉండే నాన్ స్టిక్ కడాయి స్టవ్ మీద పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. తరువాత ఇవిగో అండి క్లీన్ చేసి ఎగరబెట్టిన ప్రాన్స్ హాఫ్ కప్ తీసుకోండి. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్‌లో మాత్రమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టాస్ చేయాలి. తరువాత హాఫ్ స్పూన్ పచ్చి మసాలా వేసి మళ్ళీ హై ఫ్లేమ్‌లో మాత్రమే పచ్చి వాసన పోయేంత వరకు కంటిన్యూస్‌గా టాస్ చేయాలి. ఫ్రై అయిన ప్రాన్స్‌ని ఇలాగ ఒక వైపుకి పెట్టండి. ఇప్పుడు ఒక ఎగ్ స్మాష్ చేసుకొని ఇందులో వేసి 1 మినిట్ అలాగా డిస్టర్బ్ చేయకుండా వదిలేయండి. 1 మినిట్ అయిన తర్వాత ఇప్పుడు ఎగ్, ప్రాన్స్ రెండు 1 మినిట్ హై ఫ్లేమ్‌లో మళ్ళీ కంటిన్యూస్‌గా టాస్ చేయండి. తరువాత 1 కప్ క్యారెట్ స్లైసెస్, హాఫ్ కప్ క్యాప్సికమ్ స్లైసెస్ వేసి మళ్ళీ హై ఫ్లేమ్‌లో మాత్రమే 2 మినిట్స్ కంటిన్యూస్‌గా టాస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని ఉడికించుకున్న మిల్లెట్స్ ఇక్కడ నేను కొర్రలు తీసుకున్నానండి. మీరు ఏమి కావాలన్నా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా ఖచ్చితంగా పొడి పొడిగా ఉండి తీరాలి. ఇప్పుడు ఇందులో వేసేయండి. తరువాత ఒక 3 మినిట్స్ కంటిన్యూస్‌గా మళ్ళీ హై ఫ్లేమ్‌లో మాత్రమే టాస్ చేయాలి. 3 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఇంకో 3 మినిట్స్ కంటిన్యూస్‌గా హై ఫ్లేమ్‌లో మాత్రమే టాస్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ రెసిపీ మొత్తం హై ఫ్లేమ్‌లో మాత్రమే టాస్ చేయాలి. ఫైనల్‌గా కొత్తిమీర, కరివేపాకు వేసి మళ్ళీ 1 మినిట్ హై ఫ్లేమ్‌లో మాత్రమే టాస్ చేయండి. ఎక్కడ కూడా లోలో పెట్టకూడదు ఫ్లేమ్. కంటిన్యూస్‌గా హై ఫ్లేమ్‌లో మాత్రమే టాస్ చేస్తూ ఉండాలి. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే ప్రాన్ మిల్లెట్ ఫ్రైడ్ రైస్ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎంత తిన్నా సరే మీకు డయాబెటిస్ అనేది పెరగదు. హెల్తీగా ఉంటది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.